హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డైరెక్టర్ బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నటిస్తున్న చిత్రం పెద్ది. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. నాన్ స్టాప్ గా ఈ షూటింగ్ జరుగుతూనే ఉంది. ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ కి అయితే రావడం జరిగింది. అయితే పెద్ది మూవీపై కొన్ని వార్తలు అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా నెక్స్ట్ లెవెల్లో చక్కలు కొడుతున్నాయి. అయితే ఆ వార్తలు ఏంటిది, అండ్ అలాగే పెద్ది మూవీ వాయిదా పడింది అంటున్నారు. అండ్ అలాగే ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ కూడా త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారని చెప్పి రిలీజ్ డేట్ తో సహా చెబుతున్నారు. అయితే పెద్ది మూవీ నిజంగా వాయిదా పడబోతుందా, అండ్ అలాగే కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు, అసలు ఈ విషయంలో నిజం ఎంత అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను గైస్. వీడియో మాత్రం అక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ పెద్ది. ఈ సినిమా అయితే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రానుంది గైస్. ఈ సినిమాలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు రా అండ్ రస్టిక్ లుక్ లో నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తున్నారు అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా కనిపించని విధంగా ఈ సినిమాలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే కనిపిస్తున్నారు గైస్. అయితే ఈ సినిమా నుంచి వచ్చిన ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కంటెంట్స్ ఏదైతే ఉన్నాయో, టైటిల్ నుంచి, ఫస్ట్ లుక్ నుంచి, గ్లిమ్స్ నుంచి, ఫస్ట్ సాంగ్ వరకు అన్ని కూడా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయని చెప్పొచ్చు. ఈ సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రెసెంట్ సోషల్ మీడియా వేదిక పెద్ది మూవీ పోస్ట్ పోన్ కాబోతుందని చెప్పి సోషల్ మీడియా వేదిక నెక్స్ట్ లెవెల్లో వార్త అయితే చక్కర్లు కొడుతుంది. అండ్ అలాగే ఈ సినిమాకి కొత్త రిలీజ్ డేట్ కూడా చెప్పేస్తున్నారు. సో అసలు పెద్ది మూవీ వాయిదా నిజంగా పడబోతుందా, పెద్ది మూవీ వాయిదా పడడానికి మెయిన్ రీజన్ ఏంటిది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా క్లుప్తంగా వివరిస్తాను గైస్. సో ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదా. పెద్ది మూవీ మార్చ్ 27, 2026 మన ముందుకు రావాలి. ఆల్మోస్ట్ గా కరెక్ట్ గా చూసుకుంటే 2 నెలల టైం ఉంది అంతే. జస్ట్ 2 months లో పెద్ది మూవీ థియేటర్ లో రిలీజ్ అవ్వాలి. అయితే ఇప్పుడు పెద్ది మూవీ పోస్ట్ పోన్ అయింది. ఎస్, మార్చ్ 27న సినిమా రిలీజ్ కావడం లేదని చెప్పి సోషల్ మీడియా వేదిక వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో నిజంగా పెద్ది మూవీ పోస్ట్ పోన్ అవుతుందా, అయితే సినిమా షూటింగ్ ఏదైనా బ్యాలెన్స్ ఉందా, లేదా కొత్త మంచి రిలీజ్ డేట్ ఏదైనా చూస్తున్నారా చిత్రం అంటే అదేమీ లేదు. ఆల్మోస్ట్ గా సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది, లాస్ట్ స్టేజ్ కూడా వచ్చేసింది. సో సినిమా ఖచ్చితంగా మంచి డేట్ ఏదైనా ఉంది అంటే ఈ సమ్మర్ స్టార్టింగ్ మార్చ్ 27న. సో ఇలాగో సమ్మర్ స్టార్టింగ్, హాలిడేస్ కూడా అప్పటి నుంచే స్టార్ట్ అవుతాయి. ఖచ్చితంగా ఈ సినిమాకి ఇంతకంటే మంచి రిలీజ్ డేట్ ఇంకా ఏది ఉంటుంది. ఇప్పుడు ఎందుకు ఈ సినిమాని పోస్ట్ పోన్ చేయాలన్న ఆలోచన నిర్మాతలకు వస్తుందని ఎందుకు అనవసరంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అయితే పెద్ద సినిమా ఆల్మోస్ట్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలే గట్టిగా కనిపిస్తున్నాయంట. దానికి మెయిన్ రీజన్ మరో మంచి రిలీజ్ డేట్ ని చూడాలని చెప్పి నిర్మాతలు అయితే అనుకోవడంతో ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి గైస్. అండ్ అలాగే మరో రీజన్ ఏంటిది, అయ్యా ఈ సినిమా పోస్ట్ పోన్ అవడానికి కరెక్ట్ రీజన్ ఇది కాదు కదా అని అనుకుంటున్నారా. సో అక్కడికే వస్తున్నారు. మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు మార్చ్ 27న పోస్ట్ పోన్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని మార్చ్ 26న రిలీజ్ చేయాలని చెప్పి భావించడంతో ఈ సినిమా కొద్దిగా ముందుకు జరిగిందని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఎస్, మార్చ్ 26న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ ఇవ్వడంతో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు తన సినిమా రిలీజ్ ని కొద్దిగా వెనక్కి తీసుకెళ్తున్నట్టుగా మనకు క్లియర్ గా కనిపిస్తుంది గైస్. సో ఈ సినిమా మార్చ్ 26న రిలీజ్ చేస్తే, మార్చ్ 27న పెద్దిని రిలీజ్ చేస్తే, సో ఇద్దరి మధ్య, మెగా ఫ్యాన్స్ మధ్య, అలాగే మెగా అభిమానుల మధ్య, మెగా హీరోల మధ్య బాక్స్ ఆఫీస్ వార్ అని చెప్పి అనవసరంగా టాపిక్ ఇష్యూ అవుతుందని చెప్పి మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు వెనక్కి తగ్గి ఆ డేట్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి గైస్. సో దీంట్లో నిజం ఎంత అనేది ఇప్పటి వరకు అఫీషియల్ గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. కానీ మార్చ్ 26న ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా ప్రకటించబోతున్నారని చెప్పి సోషల్ మీడియా వేదికగా వార్తలు వినిపిస్తున్నాయి గైస్. అండ్ అలాగే పెద్ది మూవీని మే 1వ తారీఖున, మే డే రోజున పెద్ది మూవీని రిలీజ్ చేసే ఆలోచనలో చిత్రయూనిట్ అయితే ఉన్నారంట. ఎస్, ఇప్పుడు ఈ 2 సినిమాలు ఒకళ్ళ కోసం ఒకళ్ళు సాక్రిఫైస్ చేసుకొని మార్చ్ 26న ఉస్తాద్ భగత్ సింగ్, మే 1వ తారీఖున పెద్ది మూవీ రిలీజ్ కాబోతున్నాయని చెప్పి సోషల్ మీడియా వేదిక వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఎస్, ఇప్పుడు ఇదే వార్త ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యే దిశగా అయితే పరుగులు పెడుతుంది గైస్. సో ఇప్పటి వరకు ఇటు ఉస్తాద్ భగత్ సింగ్ టీం నుంచి కానీ, అలాగే ఇటు పెద్ద టీం నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి ఇప్పటి వరకు అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. ఇది జస్ట్ ప్రచారంలో మాత్రమే ఉంది, ఇంకా అఫీషియల్ గా వాళ్ళైతే కన్ఫర్మ్ చేయలేదు గైస్. పెద్ద మూవీని ఆల్మోస్ట్ గా చెప్పాలంటే 100కి 200% మార్చ్ 27వ తారీఖున రాబోతుందని చెప్పి వాళ్ళు ప్రతి ఒక్క అప్డేట్ లో చెప్పుకుంటూనే వస్తున్నారు. సో మార్చ్ 27 నుంచి పెద్ద మూవీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు అయితే 100కి 200% లేదు. ఇదంతా ఫేక్ న్యూస్ అని చెప్పి కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి గైస్. అలాగే కొన్ని వార్తలు ఏంటంటే నిజంగానే పెద్ద మూవీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. సో దీంట్లో నిజం ఎంత అనేది ఇప్పటి వరకు క్లారిటీ అయితే లేదు. ఇది జస్ట్ ప్రచారంలో మాత్రమే ఉంది. సో ఇంకా అఫీషియల్ గా వాళ్ళు ఏదో ఒక సినిమా నుంచి ఏదో ఒక అప్డేట్ వస్తే తప్ప దీనిపై ఒక క్లారిటీ అయితే వచ్చేలా కనిపించడం లేదు. సో అందువల్ల ఏదో ఒక అప్డేట్ ఇటు ఉస్తాద్ భగత్ సింగ్ టీం నుంచి కానీ, లేదా ఇటు
పెద్ద మూవీ నుంచి కానీ ఏదో ఒక రిలీజ్ డేట్ కానివ్వండి, ఏదో ఒక సంథింగ్, ఏదో ఒక అప్డేట్ వస్తే తప్ప వీటన్నిటికీ తెరపడదు. సో వీటన్నిటికీ ఫుల్ స్టాప్ అనేది పడదు. సో ఖచ్చితంగా వాళ్ళు అఫీషియల్ గా అప్డేట్ ఇచ్చే వరకు మనం వెయిట్ చేయక తప్పలేదు గైస్. సో ఇది ఓవరాల్ గా. సో మీరేమనుకుంటున్నారు, పెద్ద మూవీ వాయిదా పడుతుందా లేదా? అండ్ అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఎప్పుడు రిలీజ్ అయితే మంచిది, మీకు ఏమనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి గైస్. అండ్ అలాగే మీరు ఏ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇది ఈ అప్డేట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. థ్యాంక్ యూ.